అబద్దాలాడే సీఎం చంద్రబాబు ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్ కూడేరులోని బహిరంగ సభ నిర్వహించారు. శాసనసభలో రైతులెవరూ ఆత్మహత్య చేసుకోలేదన్న చంద్రబాబు తాను పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారని తెలిసి మాట మార్చారని అన్నారు. ప్రశ్నించేవారు వస్తున్నారంటే తప్ప చంద్రబాబుకు రైతుల సమస్యలు పట్టవా అని నిలదీశారు. అనంతపురం జిల్లాకు హంద్రినీవా నీళ్లు రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు జగన్. మామూలుగా అయితే గ్రామాలలో ఎవరైనా పిక్ పాకెట్ చేస్తే పోలీస్ స్టేషన్ లేకపోతే 420 కేసు పెడతారు. గ్రామాలలో ఎవరైనా పలాని వాడు మోసం చేశాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే 420 కేసు అని చెప్పి పెడతారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఈయన మీద ఏ కేసు పెట్టాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. ప్రతిరోజు ఒక అబద్ధం ఆడుతూ పోతూ ఉన్నాడు. అయితే నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో అదే శాసనసభ జరుగుతూ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అడిగా, అయ్యా ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 46 మంది చనిపోయారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోండి అయ్యా చంద్రబాబు గారు అని అడిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తాను అన్న మాట ఏమిటి అంటే, ఏ రైతు చనిపోలేదు, అందరూ సుఖశాంతులతో బతుకుతా ఉన్నారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అన్న ఆ రోజు, అయ్యా ఆ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 85 మంది చనిపోయారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 మంది చనిపోయారు. మీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. మీకు అర్థం కావడం లేదు కాబట్టి ఆ ప్రతి ఇంటికి నేను వెళ్తాను, వెళ్ళి నేను చూపిస్తాను ఆ రైతు ఎలా చనిపోయాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనంతపురం జిల్లాలో ఎవరు చనిపోలేదని చెప్పిన ఇదే వ్యక్తి ఇవాళ 29 మంది ఇక్కడే చనిపోయారని చెప్పి చంద్రబాబుని చేస్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు గారికి జగన్ వస్తేనే ఎవరైనా చనిపోయారు అని చెప్పి ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజులు మారాలి, ఈ పరిస్థితులు మారాలి. చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచాలి. తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు గారి చేత నెరవేర్చేట్టుగా చేయాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హంద్రినీవాని ఇలా చూపించి ఈ హంద్రినీవ నా వల్లే వచ్చింది అని చెప్పి ఇవాళ చెప్పుకుంటా ఉన్నారు డబ్బాలు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఇంటికి వచ్చినప్పుడు అడగండి, అయ్యా చంద్రబాబు గారు 9 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు, హంద్రినీవాకు మీరు ఇచ్చింది ఎంత అని అడగండి. కారణం చంద్రబాబు నాయుడు గారు హంద్రినీవాకు ఆ రోజుల్లో ఇచ్చింది కేవలం 13 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ఇవాళ హంద్రినీవా గురించి మాట్లాడుతాడు. ఇదే హంద్రినీవాకు చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే హంద్రినీవాకు దాదాపుగా 5,800 కోట్ల రూపాయలు పనులు చేయించారు. ఇవాళ ఒక్క హంద్రినీవా ప్రాజెక్టే కాదు, కాలేరు నగర్ ప్రాజెక్టు తీసుకున్నా అంతే, వెలుగొండ ప్రాజెక్టు తీసుకున్నా అంతే, ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది సున్నా, చేసిందల్లా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఇటువంటి అబద్ధాలాడే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. అందరం కూడా కలుద్దాం, నడుం బిగిద్దాం, చేతులు కలుపుదాం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని